ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ప్రతి డిస్టిక్ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ అయితే పడుతున్నాయి. మీ డిస్టిక్ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ వీడియో చూడండి. అండ్ మీ డిస్టిక్ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీరు ఏంటంటే మీరు నాకు తెలియదు కదా ఫ్రెండ్స్, ఎవరెవరు చాలా మంది డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే వస్తున్నారు కదా. సో మీ డిస్ట్రిక్ట్ని తప్పకుండా మెన్షన్ చేస్తే మీ డిస్ట్రిక్ట్ పడినమ్మటే నేను వీడియో చేస్తాను, లేదా మీరు ఇచ్చిన కామెంట్కి రిప్లై ఇస్తాను. మీ డిస్ట్రిక్ట్లో పడింది చెక్ చేసుకుని అప్లై చేయండి. అందుకోసమే డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయమంటున్నాను ఫ్రెండ్స్. మర్చిపోద్దు, మెన్షన్ చేయండి. అలాగే వీటి అన్నిటికీ 10th అర్హత, ఇంటర్మీడియట్ అర్హత అయితే ఉన్నాయి. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా వెరీ సింపుల్ ఫ్రెండ్స్. అపెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు అప్లై చేసే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ నెంబర్ ఇదైతే ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేయాలి. మీ పేరు, మీ జెండరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, మీరు ఏమైనా రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారా, ఫిజికల్ హ్యాండిక్యాపా, ఎక్స్ సర్వీస్ మ్యానా, మొబైల్, డీడీ పర్టికులర్స్, డీడీ నెంబరు, డేటు, అమౌంట్, అడ్రస్ పెద్ద కమ్యూనికేషన్స్, క్వాలిఫికేషన్స్ ఏంటో మెన్షన్ చేయండి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్గా మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదువుతున్నారో వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. దాన్ని బట్టే లోకలా నాన్ లోకలా డిసైడ్ అయితే చేస్తారు. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర అయితే వచ్చేసి ఇక్కడ మీ పేరు రాసేసి ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి. అంతే, అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది. అండ్ చెక్ లిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు ఏమేమి ఎంక్లోజర్స్ పెడుతున్నారంటే వాటికి ఎస్ లేకపోతే నో అని పెట్టండి. ఈ ఎంక్లోజర్స్ అన్ని కంపల్సరీగా ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్. ఫస్ట్ దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీరు యొక్క డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అడ్రస్కి అయితే పంపించాలి. అడ్రస్ క్లియర్గా అయితే చూద్దాము. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ పెడుతూ ఉంటాము. చాలామందికి కామెంట్ బాక్స్, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఉంటాయి, చెక్ చేసుకోమని కూడా చెప్తూ ఉంటాము. మేము అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసి మాకు ట్రస్టెడ్ అనిపిస్తేనే మేము వీడియో అయితే చేస్తాము. కాబట్టి తప్పకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు. 1-2 సార్లు చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాము. వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ పొజిషన్స్కి వచ్చినట్లయితే 8 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. 30 వేకెన్సీస్. డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, కౌన్సిలర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. శాలరీస్ అయితే వచ్చేసి పోస్ట్ని బట్టి మీకు శాలరీస్ అయితే ఇస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి అప్లై చేయడానికి డేట్స్ అని చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి డెంటల్ టెక్నీషియన్కి మీరు డెంటల్ మెకానిక్ కోర్స్ చేసి అయితే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి బీఎస్సీ డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసి అయితే ఉండాలి. ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్సీ ఐటీ ఎలక్ట్రీషియన్ పాస్ అయి ఉండాలి. కౌన్సిలర్ అయితే వచ్చేసి బీఏ సోషల్ వర్క్ చేసి అయితే ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఎస్ఎస్సీ 10th పాస్ అయిపోయి ఉండాలి. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి ఎస్ఎస్సీ 10th పాస్ అయిపోయి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్కి ఎస్ఎస్సీ 10th పాస్ అయిపోయి 5 years ఓటీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్కి ఎస్ఎస్సీ 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ అయితే 42 years అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. మీరు డీడీ అయితే తీయాలి. ఓసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ తీయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 300 రూపీస్ తీయాలి. ఎవరి పేరున తీయాలి అంటే యూపీఐ ట్రాన్స్ఫర్ ఎవరి పేరున చేయాలి అంటే ఇక్కడ ఐఎఫ్ఎస్ కోడ్ ఇచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కన్నవారి తోట, గుంటూరు, ఎన్క్లోజర్స్ అని చెప్పేసి రిసెప్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీని మీద తీయాలి. మీరు బ్యాంకులో అడగండి. డీడీ ఒరిజినల్ డీడీ వాళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. సో నేను అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మీరైతే పంపించాలి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను కదా, దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 18/3/2025 5 PM లోపల పంపించాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫాము. సో ఇక్కడ ఎవరికి పంపించాలంటే ఫిల్డ్ అప్లికేషన్, ఇక్కడ స్టార్ మార్క్ పెడుతున్నాను అడ్రస్, సబ్మిటెడ్ టు ద ఆఫీస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ గుంటూరు డిస్ట్రిక్ట్ 18/3/2025 5 PM కల్లా పంపించాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు ఆ లోపల అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇచ్చారు. DCHS ఆపోజిట్ ఇండియన్ పెట్రోల్ బంక్, పటాభిపురం మెయిన్ రోడ్, గుంటూరు 6 అని అయితే ఇచ్చారు. అడ్రస్కి అయితే పంపించండి, మిస్టేక్స్ చేయొద్దు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. గుంటూరు నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్. గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ లోకల్ కింద అయితే వస్తారు, అప్లై చేసుకోండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే మంచిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. అంతేగాని మిస్టేక్స్ చేయొద్దు, ఒక్కోసారి రిజెక్ట్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మిస్టేక్స్ చేస్తే, అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్.
అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో మన వీడియోస్‌ని రికమెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాకైతే చిన్న ఫేవర్ అయితే చేసి పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.